అందరికీ నమస్కారము. అందరూ బాగున్నారు కదా? మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు లోపల అందరూ కూడా ప్రతి ఒక్కరు అనారోగ్యానికి కారణమవుతున్నారు. అందుకు కారణం ఏంటంటే ఊరికే ఆలోచించడం వల్ల అందరూ కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే వాళ్ళు అనారోగ్యానికి గురి కావడానికి కారణం ఏదో ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాము. కథ పేరు ఏంటంటే చింత, అంటే ఆలోచన. ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజ్యానికి వచ్చినప్పుడు రాజు బాగా అంటే కొన్ని రోజులు బాగా జ్వరం వస్తుంది అనమాట. జ్వరం వచ్చి మంచం పైన పడతాడనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి భటులు మంత్రులు ఏం చేస్తారంటే, రాజు చాలా అనారోగ్యం పాలవుతుంది కదా అని చెప్పి డాక్టర్ని తీసుకొని వస్తారు. అయితే డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడనమాట. హార్ట్ చూస్తే హార్ట్ బాగానే ఉంది, బీపీ షుగర్ అన్నీ చెక్ చేస్తాడనమాట. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అతనికి జ్వరం ఎందుకు వస్తుందో డాక్టర్కి అర్థం కాదు. సరే అని చెప్పి ఆ డాక్టరు రాజు సంతృప్తి కోసము కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోతాడనమాట. తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకున్న కూడా అసలు ఆ రాజుకు జ్వరం తగ్గదనమాట. తగ్గకపోవడం వల్ల మళ్ళీ మంత్రులు ఏం చేస్తారంటే వేరే డాక్టర్ని తీసుకొస్తారు. అట్లా రెండవ డాక్టర్ వచ్చి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, రాజుగారు మీకు అన్నీ చెక్ చేశామండి, మీకు ఎలాంటి రోగం లేదు, మీకు మానసిక రోగం ఉంది. ఆ రోగం తగ్గాలంటే మీరు ఈ లోకంలో ఎటువంటి చింత లేనటువంటి వాడు, ఎలాంటి ఆలోచన లేని వాడి యొక్క షర్ట్ అంగి తెప్పించుకొని వేసుకోండి, మీరు మంచిగా అవుతారు, మీకు ఆరోగ్యం వస్తుంది, మీకు జ్వరం తగ్గుతుందని చెప్తాడనమాట. సరే ఇంతే కదని చెప్పి రాజుగారు ఏం చేస్తారంటే మంత్రులను పిలుస్తాడు. మంత్రులకు చెప్తాడనమాట, నా ఆరోగ్యం బాగా కావాలంటే వెంటనే మీరు ఈ లోకం లోపల ఏ చింత లేనటువంటి వాడి యొక్క అంగి తీసుకొచ్చి నాకు ఇవ్వండి, అదెంత పని అని చెప్పి ఈ మంత్రులు ఏం చేస్తారంటే భటుల్ని 4 దిక్కుల నలుగురిని పంపిస్తారనమాట. భటులు వెళ్తారు. ఇంతే కదా, ఆలోచన లేని వాడు చొక్కా తీసుకురావాలి రాజుగారికి, మన రాజుగారి ఆరోగ్యం తొందరగా తగ్గుతుంది అని చెప్పి వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే 4 దిక్కులకు వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఒక తూర్పుకు పడవరకు అట్లా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత అందరు కూడా ఊరు మొత్తం తిరుగుతారు, అంత రాజ్యం మొత్తం తిరుగుతారు. తిరిగి మళ్ళీ అందరు ఒకే చోటికి వస్తారు. తిరిగి ఒకరినొకరు అడుగుతారనమాట. ఏమని అడుగుతారంటే, నీకు దొరికిందా షర్ట్ దొరికిందా, చింత లేనటువంటి వాళ్ళు షర్ట్ దొరికిందా అని ఒకరినొకరు అడుగుతారనమాట. ఇప్పుడు ఒక్కొక్కరు ఈ విధంగా చెప్తారు. ఏమని చెప్తారంటే, ప్రతి ఒక్కరు కూడా చింత కలిగి ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఆలోచనలు ఉన్నాయి అని చెప్పి ఒకరికొకరు చెప్పుకుంటారనమాట. అయితే ఒక్కొక్కరు ఏ విధంగా చెప్తారంటే, ఒక అతను చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, ఈ ప్రపంచంలో అసలు చింత లేని వాళ్ళంటూ ఎవరు లేరు, ఒక్కొక్కరు ఒక చింత కలిగి ఉన్నారు. పెళ్ళి కానటువంటి వారు పెళ్ళి కాలేదనేటువంటి చింత కలిగి ఉన్నారు, పెళ్ళి అయిన వారు పిల్లలు కాలేదనే చింత కలిగి ఉన్నారు, పిల్లల్ని ఏ విధంగా పోషించాలి, వాళ్ళని పైకి ఏ విధంగా తేవాలి అనేటటువంటి చింత కలిగి ఉన్నారు. తర్వాత దొడ్డుగా ఉన్న వాళ్ళు మేము ఎట్లా బక్కగా కావాలనేటటువంటి చింత కలిగి ఉన్నారు, ఆస్తి లేని వాళ్ళు ఆ పేదరికంలో ఉన్న వాళ్ళు ఎట్లా గొప్ప కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చింత కలిగి ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటారు అనమాట. ఇలా చెప్పుకుంటూ ఉన్న సమయం లోపల చెట్టు కింద ఒక అతను నవ్వుకుంటూ కనిపిస్తారు. అతని దగ్గర వీళ్ళు నలుగురు కూడా అతని దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. నీవు ఇంత సంతోషంగా ఉన్నావు కదా, నీకు ఎలాంటి ఆలోచన లేదంటే, నాకేం ఆలోచన, నాకు ఏ ఆలోచన లేదు, నాకు ఇల్లు లేదు, నేను చెట్టు కింద ఉన్నా, ఇక్కడ దొరికేటటువంటి ఆహారం తిని బతుకుతున్నా, నాకు ఎలాంటి ఆలోచన, నాకు ఏ ఫికర్ లేదు అంటాం. అప్పుడు వాళ్ళు అడుగుతారనమాట, మా రాజుగారికి నీలాంటి వాళ్ళ యొక్క చొక్కా కావాలి అని అడుగుతారు అనమాట. అప్పుడు అతను అంటాడు, నాకు ఇల్లే లేదు, చొక్కా ఇక్కడ నుండి ఉంటుంది అని చెప్తారు అనమాట. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆలోచన ఉంది. ఇదే విషయం వీళ్ళు భటులందరూ కలిసి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మంత్రికి చెప్తే, మంత్రి డైరెక్ట్ వచ్చి రాజుగారికి చెప్తాడనమాట. అప్పుడు వైద్యుడు ఏమంటాడంటే, చూశారా రాజుగారు, ప్రతి ఒక్కరి కూడా ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మీలాగా ఎవరు కూడా మీరు రాజ్యం ఎలా పరిపాలించాలి, రాజ్యంలో ప్రజలను ఏ విధంగా చూసుకోవాలని ఆలోచించి మానసిక రోగానికి గురయ్యారు. కానీ మీరు అలాగే మంచం మీద ఉన్నారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన ఉంటుంది, అటువంటి సమయం లోపల ఆలోచన ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాకు ఈ పెళ్ళి కాలేదు కదా అని చెప్పి అక్కడనే కూర్చోలేరు, నేను దొడ్డుగా ఉన్నాను కదా అని చెప్పి అక్కడనే కూర్చోలేరు. సో ఎన్ని ఆలోచనలు ఎంత ఉన్నా సరే మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చుకోవాలి. వాళ్ళు ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేరుస్తూ వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా మీ పనిని మీరు చేయండి, ఆలోచనతో కూర్చొని ప్రతి
పరిస్థితుల్లో మీరు మానసిక రోగానికి గురి కావద్దు. కాబట్టి మీరు మీరు ఆలోచన వదిలేసి మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చండి, రాజ్యాన్ని చక్కగా పరిపాలించండి అని చెప్తాడు అనమాట. అప్పుడు రాజు ఆలోచించి చక్కగా జ్వరం తగ్గుతుంది, చక్కగా రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఎవరికి కూడా ఆలోచించుకుంటూ కూర్చుంటే మానసిక రోగం వస్తుంది. సో మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట. మనకు చేతనైనటువంటి చేయాలి, చేసి ముందంజలో ఉండాలి. కాబట్టి ఎలా ఆలోచన మాత్రం చేయదు, ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది అంతే. ఆలోచించుకుంటూ ఉంటే మానసిక రోగాలు వస్తాయి. కాబట్టి ఈ కథ ద్వారా ఏంటంటే ఎవరు టెన్షన్ పడదు, ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందంటే మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చుకోవాలన్నమాట. అది నాకు ఈ సమస్య వచ్చిందని మనం అక్కడే కూర్చుంటే మానసికంగా మెంటల్గా ఇదైపోతాం. కాబట్టి ఈ సమస్యను సాధించగలను అని చెప్పి మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తే ఏదైనా సాధించగలుగుతాం. ఈ స్టోరీ నచ్చితే కనుక తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.